సభికులను ఉర్రూతలుగుంచే ఉపన్యాసాలు ఇచ్చి తన్మయత్వం చెందే విధంగా పరవశింపజేసినటువంటి ప్రసంగికులు మిత్రులు అన్నదానమణి ప్రాసమణిని గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 4 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగానికి నేను అధ్యక్షులుగా, వీరు కార్యదర్శిగా పనిచేశాం. చాలా గొప్ప ప్రసంగికులు, మీరు వింటారు కదా. తినబోతూ రుచెందుకు. ఇక నేను ఇప్పుడే మైక్ టేకింగు, అది ఆప్తే చేస్తాను ఆ టాకింగు, లేకపోతే బయటికి వాకింగు. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆ అమ్మవారి శ్లోకం, ఆ అమ్మ లేదని పోగొట్టాలి శోకం, వెళ్ళిపోయింది తిరిగి రాని లోకం, మా తల్లుల్లో చూస్తున్న ఆ రూపం, భగవంతుడా నీకేం చేశావు లోపం, మా మీద ఎందుకు వచ్చింది నీకు అంత కోపం, ఆ తల్లిని తీసుకోపోయి మాకెందుకు పెట్టావు శాపం, కాసేపు ఆ తల్లిని గురించి మనసు పడింది పరితాపం, సూర్యకుమారి గారికి నా సంతాపం. నేను స్టాండింగ్ మైక్ అడిగాను. సత్యసాయి భక్తుల యొక్క సంస్కారం, ఈ మహానుభావుడి ముందు నిలబడటానికి నాకు లేదు అధికారం, ఆహ్వానించటం ఆయన మమకారం, హైందవ జాతికే ఇచ్చాడు అద్భుతమైన ఆకారం, ఆయనకి ఏం చేయగలం సత్కారం. ఈ సేవ అనేది అనుకోకూడదు భారం, దీని దగ్గర ఎప్పుడూ పెట్టకూడదు బేరం, హైందవ జాతిని గౌరవించకపోతే మహా నేరం, ఏ హిందువు చేయకూడదు ఆ ఘోరం, తెలియచేశారు హైందవ సంస్కృతిలో సారం, అందుకే తినగలుగుతున్న ఆహారం, అది సత్యసాయి సంస్థల వ్యవహారం. సమస్యలుంటే చేసుకుంటాం పరిష్కారం, అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆహ్వానాన్ని తిరస్కారం. ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం. ఎలా 25 ఏళ్ల నుంచి ఎలా నడుపుతున్నారనేది ఒక వండర్. ఇది దేవుడిచ్చిన చర్మం, ఇది మనం కాపాడాల్సిన ధర్మం, అందుకని వచ్చా ఈ గుమ్మం, ఆ ఊరి పేరే ఖమ్మం. మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే మన సంస్కృతికి ఇటువంటి వ్యక్తులు వేశారు పునాది. అనుకోవద్దు జీవితం నీది నాది, దీనికి ముగింపు ఏది, అది దేవుడు నిర్ణయించిన తేదీ. అవునా కదా? మళ్ళీ క్రిస్టియన్ మెడలో సెలవు ఉంది, నా వాళ్ళు ఎవరో గుర్తించలేకపోతున్నా. ఐ ఫెయిల్ టు రికగ్నైజ్. వీళ్ళు మన హిందువులని గుర్తించలేక అడుక్కుంటున్నా. కారణం మనకు బొట్టు పెట్టుకోవటం తెలియదు, పోనీ కంకణం కట్టుకోవటం తెలియదు, ఆడబిడ్డలకైతే గాజులు వేసుకోవటం అసలు తెలియదు. క్షమించండి అమ్మా, క్షమించాలి మీరు, నా మాటల్లో కొన్ని బాధలు ఉంటాయి. నేను మొన్న ఒక హరిజనుణ్ణి మీదే కులం అన్నాను, ఇట్లా చూపించి హిందువు సార్ అంటే మీసం తిప్పేసాను. నేను మోటార్ బైక్ మీద అంబేద్కర్ గారి బొమ్మ చూసి ఓహో, కానీ అతని ముందు నేను చిన్నవాడిని అయిపోయినా. నేను హిందువు, నేను మీ అందరి బంధువు, హిందుగానే బతికి ఉందువు అన్నాడు చూడు. హిందువు అంటే అర్థం తెలుసు మీకు? హింసకు దూరంగా ఉండే ఉన్నతుడే హిందువు. హింసకు దూరంగా, అందుకే మన దేవాలయాల మీద దాడులు చేసినా, రథాలు తగలబెట్టినా పోన్లే వాళ్ళ కర్మకాళ్ళు పోతారు. అది అటువంటి పొరపాటు లేకుండా మనసుకు ఇచ్చేది హాయి. తలుచుకోవాలా ఆయన ప్రతి రేయి, ఆయనతో మనం కలిపాము చేయి, అదిగో ఆయనే పుట్టపర్తి సాయి. మహానుభావ, నీ వల్ల నేర్చుకున్నాం భక్తి, నీ ఆశీస్సులతో కడుపుకు సంపాదించుకున్నాం ఇక భుక్తి. నువ్వు మమ్మల్ని వెనకాలండి కాపాడుతున్న వ్యక్తి, మా జీవితానికి మీరే శక్తి. మీ వల్ల మాలో లేదే కుయుక్తి, మీ సేవ మాకు అంత ఆసక్తి, అందుకే నిన్ను చూసి పొంగిపోతుంది పుట్టపర్తి. ఒక భావన రావాలి, ఒక హింస. అసలు ముఖ్యంగా అమ్మవారు, తల్లులు, ఆడవాళ్ళు, మగవాళ్ళ గురించి నేను మిమ్మల్ని గురించి మాట్లాడాను సార్. వాళ్ళు చెమటను రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబం కోసం రేయింబగళ్ళు కష్టపడుతూ కూలో నాలో ఏదో ఒక పని చేస్తూ నా భార్య బిడ్డలకి ఇంత అన్నం పెట్టాలని తప్పిస్తాడే కానీ ఆ షాపుల దగ్గర పోయి బోండాలు తింటాలు అవి తింటాలు కూడా చేయడు. నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం. మగవాళ్ళు అంటే అర్థం మాట్లాడకుండా గోళ్ళు గిళ్ళు కూర్చుండేవాళ్ళు.
ఆడోళ్ళు ఆలోచన లేకుండా డోళ్ళు మోగిస్తారు. మీకున్న గౌరవం, తొలి గురువు నీవు. మరి నీ బిడ్డలకు భారత భాగవత రామాయణాలు చెప్తున్నావా? నీ బిడ్డలు ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలుసా సార్? ఎం అంటే మహాభారతం, బి అంటే భగవద్గీత, బి అంటే భాగవతం, ఎస్ అంటే సంపూర్ణ రామాయణం. ఈ 4 చదవాలి. ఆ ఎంబీబీఎస్ కాదు. మా ఇంట్లో మా యానాది ఉన్నాడు. ఏదైనా బాగలేదంటే అదేందో ఆ తోటలో ఒకటి పోతారు సార్, ఏదో ఒక రసం తెచ్చి పిండుతారు సార్. అదేందో ఎవరికి చెప్పరట, వాళ్ళు చెప్పరు. ఎందుకు ఈ ఎంబీబీఎస్లు ఇవన్నీ అనిపించింది నాకు. దానికి కారణం ఆరాధన, భగవంతుని మీద ఆరాధన. అది లేని బతుకు ఆవేదన. హైందవులకు ఎందుకు ఆ వేదన? మీరు పట్టించుకోరా పెద్దవాళ్ళు చెప్పే బోధన. వాళ్ళు ఎంత చేశారు శోధన, ఎంత గొప్పవాళ్ళు కాకపోతే అంత చేసుకుంటారు. ఆవేదన, ఆరాధన, ఆ దీవెన. జన్మను చేసుకోవాలి పావన, అది కావాలి ఆలాపన. బిడ్డకు అది తల్లి లాలన. బిడ్డ ఎదగాలంటే ఆ తల్లే ఉండాలి పరిపాలన. మగవాళ్ళం మేము ఉంటాం ఒక మూలన. అవునా కాదా శివనారాయణ? తెలుసుకో అమ్మా. 14 ఏళ్ళు అడుగు పో. నా బిడ్డకు పట్టాభిషేకం చేయనిది కైకేయి. కాసేపు అయిన తర్వాత షీ రియలైజ్డ్, అవి మారిపోయింది. రాముడిని ఆపింది. నేను వెనక్కి అమ్మ 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 డోంట్ ఆ పని చేయొద్దు. అక్కడ కరదూషణాదులను చంపాలి. శూర్పణకు ఒక ముక్కు చెవులు కోసి రావణాసురుని అవమానించి నేను కబంధుడికి శాప విమోచనం చేయాలి, శబరికి శాప విమోచనం చేయాలి, సుగ్రీవుడికి భార్యనివ్వాలి, సంపాతికి రెక్కలు రావాలి. ఆ రావణాసురుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను రావణుడు ఎప్పుడు నిద్రపోడు తెలుసా? పెద్ద పెద్ద పంతుల ముందు మాట్లాడే అర్హత నాకు లేదు. నిద్రలో కూడా రామా రావా రామా రావా అంటుంటాడు. రామారావు కాదు, రామా రావా. అందుకే అశోకవనంలో సీతమ్మ దగ్గరకు వచ్చే చెట్టు మీద ఉన్న కోతిని చూసి నీకు 2 నెలలు టైం ఇస్తున్నా, లేకపోతే నేను చంపేసి మేము తినేస్తామని. అంటే హనుమంతుడి ద్వారా వార్త వెళ్ళి 2 నెలల్లో రాముడు రావాలి. చెప్పగలుగుతున్నారా? బిడ్డలకు ఏనాడైనా ఒళ్ళో కూర్చొని భారత భాగవత రామాయణాలు తల్లులు చెప్పారా? 14 ఏళ్ళు భర్తతో పోయిన సీతమ్మను గురించి ఏడ్చావే కానీ 14 ఏళ్ళు నిద్రపోకుండా అన్నపానీయాలు లేకుండా బ్రహ్మచారిగానే ఉంటేనే ఇంద్రజిత్తు చనిపోతాడని ఇంద్రజిత్తుకు వరం ఉంటే అందుకోసంగా లక్ష్మణుడు నిద్ర తీసుకొని 14 ఏళ్ళు నిద్రపోయిన ఊరిమిళ్ళని గురించి చెప్తున్నారా? లేదు. బిడ్డకు పద్యాలు చెప్తున్నారా? తెలుగు వారి ఆస్తి పద్యం స్వామి, పద్యం. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది, లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్ది, పతిశాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది, అల త్రివిక్రమహోగ్ర దివ్య రూపాన నిఖిల లోకముల నిండెనిద్ది, జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగెనిద్ది, అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగా కందెనేమో, తారక బ్రహ్మనామా కోదండరామా. ఏమి ఆ పద్యాలేవి? ఆ పద్యాలేవి? సత్యవాక్క పరిపాలన ఎటువంటిదో తెలుసు కదా అంటాడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు. ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వమిచ్చే హరిశ్చంద్ర నృపతి, పలికి బొంకుట మహాపరాధమని కదా పాతాళమునకేగే బలి విభుండు, శరణాది బ్రోచుట వరధర్మమని గదా తన దేహమైన సిబి తరిగి ఇచ్చే, నిరతర సత్యవ్రతాచరుడవుటనయ గదా అసువులైనను వీడే దశరథుండు, అంతవరకేలనయ్యనో అర్జనాభ అనిన మాటను నెలకొల్పు కాదే, 14 ఏళ్ళు వనవాసివైతి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర. శిబి చక్రవర్తి ఎవరు?
బలి చక్రవర్తి ఎవరు? హరిశ్చంద్రుడు ఎవరు? ఎందుకు దశరథుడు? ఇవన్నీ మీ బిడ్డలకు చెప్తున్నారా? ఆ రోజున శివాజీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జిజియాబాయి హైందవ మతం గొప్పతనం చెప్పిందే కాబట్టి 2023 డిసెంబర్ ఈ తేదీన శివాజీని గురించి మాట్లాడుతున్నాం. తల్లి తొలి గురువు. మరి మీరు క్షమించడమ్మా, మీ మనసును నొప్పించాలంటారా? నేను అతిథి అంటే అన్నీ తిని దిగిపోయేవాడు కాదు, అందరినీ తీర్చిదిద్దేవాడు. ఒక్కరోజు కేటాయించు బిడ్డకి. నా మనవరాలకి 1 సంవత్సరం 2 నెలలు. వాళ్ళ నాన్నమ్మ పెద్దలతో ఎట్లా ఉండాలో చెప్తే 1 సంవత్సరం 2 నెలలు. నిన్నైతే నేను షాక్ అయిపోయా. వెంకటేశ్వర స్వామి దేవాలయం పోయింది, పెద్దలందరితో వెళ్ళొస్తారంటే అందరికీ ఇట్లా నమస్కారం పెట్టింది. పడిపోయానే కింద. ఆ బిడ్డలకు అది నేర్పించాలి. మరి పిల్లవాడు 7 గంటలకు వేకప్, 8 గంటలకు మేకప్, 8:30కు రిక్షావాడు పికప్, ఇంకా ఆయమ్మ థింకప్, అమ్మగారు టీవీకి లింకప్, ఇంకా పిల్లవాడికే ఉందమ్మా పికప్. మమ్మల్ని అనొద్దు, మమ్మల్ని మాత్రం అనొద్దు. ఓఆర్ అసలు ఏందమ్మా? మొన్న ఒక దేవాలయంకి పోయా, శివనారాయణ గారు దేవాలయంకి పోయి పూజ చేయమంటే మీ ఆవిడేదన్నాడు. మా ఆవిడ రాలేదా? పక్క బాన. అయ్యా, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల వారికి కానీ అమ్మవారికి కానీ దుర్గమ్మకి కానీ బట్టలు ఇచ్చేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్తాడు. ఆయన మా ముఖ్యమంత్రి కనుక మేము అదే అడుగుజాడల్లో నడుస్తున్నాము, నువ్వు పూజ చేయన్నాను. ఎంత అవమానం! ఒకే ఒక మాట, భార్య లేకుండా వచ్చి పూజ చేయమంటావు, నువ్వేం బ్రాహ్మణ బిడ్డవయా అన్నాడు. ఇట్టే అన్నాడమ్మా. గర్వించాను. నేనే అవమానంగా ఫీల్ కాలే. ఇప్పుడు నేను ఉపన్యాసం మాట్లాడుతూనే ఉంటా. శివనారాయణ గారు మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాం, బికాస్ ఆఫ్ టైము. అది పాటించకపోతే క్రైము. స్వామి నన్ను చేస్తాడు బ్లేము. నేనేం ఆడుతుంటా గేము. అందులో మన సంస్థకు ప్రజల్లో మంచి నేము. 25 సంవత్సరాల స్కీము. ఈరోజు పరిచింది నా డ్రీము. మనమంతా ఒక టీము. మీరే సార్ ఉన్నారు కాము. కాపాడండి అయ్యా. హిందువులకు సేవ ఎప్పుడు కాదు కొరకరాని కొయ్య. కష్టం వస్తే దాని గొంతు కొయ్య. అది నిరూపించిన అయ్యే మన భిక్షమయ్యా. ఒక మామూలు మనిషి ఆధ్యాత్మిక చింతన చేరి దాన్ని ఔపోసనం బట్టి ఈ రోజున కొన్ని లక్షల మందికి ఒక మార్గదర్శకత్వం, దేవుడిచ్చిన దైవత్వం. మీ దృష్టిలో అందరితో ఉంది సమానత్వం. మాదేం సార్ అప్పుడప్పుడు కొంచెం చేదస్తాం, కానీ ఈరోజు నుంచి మేము కూడా మీ నేస్తాం, మీతో కలుపుతాం హస్తం. నేర్చుకోండి. ఆ రోజుల్లో మా అమ్మ కరెక్ట్ 4 గంటల 15 నిమిషాలకి కేశవాయన నిన్ను వాసిగా భక్తులు వర్ణించుతున్నారు మేలుకో, వాసవ వందిత వసుదేవ నందన వైకుంఠ వాసుడ మేలుకో, కృష్ణ మేలుకో. బిడ్డలందరం లేచి ఎవరి చాపలు వాళ్ళు చుట్టుకొని బావి దగ్గరికి పోయి స్నానం చేసి, ఇప్పుడు ఏది పిల్లోడు 1 సెకండ్ హెకరే డాక్ అనగానే అప్పుడే అమ్మగారు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి పిల్లవాడికి వీసాలు ఎప్పుడు మీసాలు రాని అంటారు. ఏం మన తెలుగు భాష ఏమైంది? తెలుగు భాష ఏమైంది? ఓ నమః శివాయతో నీ బిడ్డను జరిపించావా? ఓ నమః శివాయ అక్షరాలు రాయించావా? అది రాయిస్తేనే స్వామికి ఆనందం. ఆయన పలక మీద పలకటానికి ఆ పలుకులు రాయించినటువంటి మహోన్నతుడు ఆయన. అసలు ఓ నమః శివాయ అంటే తెలుసా? ఓ అంటే ఓర్పుగా, నా అంటే నమ్మకంగా, మా అంటే మనస్ఫూర్తిగా, సి అంటే సిద్ధపడ్డ, వా అంటే వాగ్గేయకారులుగా, యా అంటే యశస్సు గడించిన గురువులారా, ఈ బియ్యం సంపాదించడానికి 4 అక్షరాలు నా చేత రాయించండి అని పిల్లవాడి చేత బియ్యం మీద అక్షరాలు రాయించాం. మరి ఇప్పుడు బడికి పోయి పిల్లలకు పలక బొరుగులు అన్నీ పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? నర్సరీ అట. నర్సరీ ఎలుక జీవితమా ఎల్కేజీనా? అదేం సార్ అది? ఎలుకజీయా ఎల్కేజీయా? ఎల్కేజీ యూకేజీ. పిల్లవాడు తగ్గిపోతున్నాడు కేజీ. వాడికేమో చదువు కాదు ఈజీ. అసలు వాడు స్కూల్కి పోయే కాదు స్టేజీ. వాడు ఎందుకు పుట్టిస్తున్నాడు తెలియదు ఆ క్రేజీ. 5 ఏళ్ళు నిండిన తర్వాతనే ఇమేజీ. దాన్ని పెద్దవాళ్ళు చేస్తారు మేనేజీ. అప్పుడు తల్లి వాళ్ళు ఎంకరేజీ. బయటపడుతుంది పిల్లవారి కరేజీ. ఎల్కేజీ నుంచి తెచ్చిన వాడి లైఫ్ డ్యామేజీ. ఏమంటారు గురూజీ? ముందర నువ్వు ఇంట్లో నేర్పించవమ్మా. మాతృభాష అన్నారు, పితృభాష అనలా. అమ్మ కడుపులో బిడ్డ ఉన్నప్పుడే అమ్మ ఏం మాట్లాడుతుందో ఆ భాష పిల్లవాడిలోకి వెళ్ళిపోతుంటుంది. ఎవరు పితృభాష అనలా. మీరంటే ఎంత గౌరవం,
దీపావళి వస్తే సత్యభామన్ గురించి చెప్పి తర్వాత చెప్తున్నారు కృష్ణుడని. మేము మగవాళ్ళం ఒక్క శ్రీరామనవమి, ఒక్క వినాయక చవితి, ఒక్క కృష్ణాష్టమి. మరి మీకు 9 ఏళ్ళు ఆడబిడ్డకు నవరాత్రులు, అనేక రూపాలతో అమ్మ మీసం ఉన్న మగవాళ్ళను మహిషాసురుడి దగ్గరికి పోయి పారిపోయి అమ్మకాళ్ళు పట్టుకుంటే 9 రూపాయలలో ఆ జగజ్జనని ఆ మహిషాసురుడిని మర్దించి స్త్రీ జాతి ఖ్యాతిని నిలబెట్టింది. జస్ట్ ఇప్పుడే ఈ అమ్మాయి పోయి మణి సార్ నా చేయి పట్టుకున్నాడంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసి తర్వాత పోలీసులు వస్తారు. అది స్త్రీకి ఉన్న గౌరవం, నీ మాటకున్న గౌరవం, నీ మాటకున్న విలువ. మరి మీరు ఎంత బాధ అంటే స్నానం చేసినప్పుడు తాలిబొట్టు తీసి కొక్కానికి తగిలిస్తున్నారు. నవ్వుతున్నాయన. మనం బతుకుతున్నామంటే వాళ్ళ తాలిబొట్టు గట్టిగా ఉంటేనే మనం బతుకుతున్నాం. వాళ్ళు మరి మీరు నేటి తరం పిల్లలకు అసలు ఒంటి మీద ఓణి ఉండటం లేదు. ఓణి అంటే ఏమనుకున్నారు? ఓహో నిన్ను కాపాడేదాన్ని నేనే. ఓణి అంటే ఓ అమ్మాయి నిన్ను కాపాడే బట్టను నేనే. క్షమిస్తే ఒక మాట, బ్రాసరీ వేసుకుంటారు. బ్రాసరీ అంటే ఏంది? ఆ బిడ్డకు పాలిచ్చేటటువంటి ఆ స్థానాన్ని కాపాడే ఒక గుడ్డ ముక్క, దానికి పవిత్రత లేదు, దాన్ని కాపాడటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆడబిడ్డ. బిడ్డ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి. ఆడబిడ్డను గౌరవించండి, భార్యను గౌరవించండి. నేను ఈరోజు నా 70 ఏళ్ళ కుర్రోడిని స్వామి. ఎందుకన్నా 70 ఏళ్ళ కుర్రోడిని? నా ఇల్లాలు అక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఇల్లాలు పెనిమిటి అంటే తెలుసా సార్ శివనారాయణ గారు? పేమెంట్ నీకు ఇచ్చి మిగిలింది టిప్పుగా తీసుకునేవాడే పెనిమిటి. ఒకటో తేదీ రాగానే జీతం అంతా నీ చేతికి ఇచ్చి నీ ముందు చేతులు కట్టుకుంటే నీకు ఏదో దయగలిగి అంత ఇచ్చావు చూడు, అతన్ని పెనిమిటి. అందుకే పేమెంట్ నువ్వు ఇస్తే మిగిలింది టిప్పుగా తీసుకొని పాపం తిరిగేవాడే పెనిమిటి. మీ బ్యాగులు మోసుకొని స్టేషన్కి వస్తాం. బ్యాగ్ అంటే ఏంది? భార్య అందిస్తే గమ్ముగా మోసుకొని వచ్చేదే బ్యాగు. మీలో దమ్మున్న మగవాడు ఎవరైనా వాళ్ళ పర్సులో డబ్బులు తీయండి, వాళ్ళకి ఇక్కడే కాళ్ళ మీద దండం పెడతా. అదే మా అమ్మాయి అయితే కోటి స్టాండ్లో ఉందని జోబులో నుంచి వందలు తీస్తున్నా. మౌనంగానే ఎదగమని అమ్మాయి నాకు చెప్పింది. ఆ పాట పాడుకోవాల్సింది. ఏమనుకున్నావమ్మా నువ్వు? వీరనారి రుద్రమదేవి పుట్టిన నేల, రుద్రమదేవి అల్లాడిచ్చిన నేల ఈ తెలంగాణ నేల. అటువంటి తెలంగాణ నేలలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ రోజున ధ్యాన మండలి. ఎంత గొప్ప కార్యక్రమం! భక్తి లేని జీవితం బలి, భక్తి లేనివాడు సమాజం నుంచే వెలి. భక్తి అనేది ఒక చక్కెలి గిలి, అందుకే కదిలొచ్చింది ప్రతి వాకిలి. భక్తితోనే తీసుకున్నాడు ప్రహ్లాదుడు ఆకలి. భక్తి అనేది మనల్ని ఉతికే చాకలి, భక్తి అనేది మనకు రక్షణ రోకలి. ఆ భక్తిని ఎవరూ చేయొద్దు వెలి అని చెబుతుంది ధ్యాన మండలి. ఆశ్చర్యం ఏంటంటే స్వామి, మన హిందువుల్లో స్వామి వీళ్ళందరూ దేవాలయాలకు పోతారా? ఓం నమ శివాయ ఒక్కరన్రు, అక్కడ కూడా సెల్లే. అక్కడ ఒరే అసలు ఇప్పుడు చూడు, ఇప్పుడు నా సెల్లు ఆఫ్ చేసుకుని అంతే, ఎటువంటివైనా రాని, నేను డిస్టర్బ్ అయితే మాట్లాడలేను. ఏం దేవాలయాలకు పోతే పెద్దగా గొంతెత్తి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనలేరా? అక్కడ కూడా అబ్బా ఆ పిల్లని చూడు, ఆ పిల్ల చూడు ఎట్టుందో, మేకప్ చేసుకుని వచ్చిందబ్బా, మళ్ళీ ఇట్టే ఉంటే చేతులు మాత్రం. అసలు ఆ పిల్ల అసలు దానికి కొంచెం పొగరు ఎక్కువలేవే. వచ్చింది దేనికి భగవన్నామ స్మరణ. హే చంద్రచూడ మదనాంతకాశూల పాణే తానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే. పాట పాడరా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం. ప్రార్థించరా? ఎందుకు అమ్మాయి రామ్మ పాట పాడుతురా? రావాలి.